హ్యాపీ శ్రీరామనవమి. ఇది మా రూమ్ కాదులేండి, ఎంత బాగోదు మా రూము. అదే పక్కన మంచి టెంపుల్ ఉంది. ఏం లేదు, నేను నైట్ హాస్టల్ నుంచి బయటకు వచ్చిన ఫ్రెండ్స్తో బర్త్డే పార్టీకి అని చెప్పి. ప్రస్తుతానికి అయితే ఫ్రెండ్ రూమ్లో ఉన్నాం. రెడీ అవుదాం పదండి. మొత్తం రెడీ అయిపోయాం, లెట్స్ గో. ఎండ చాలా ఎక్కువ ఉంది. షూ వేసుకున్నా అయినా సరే ఎంత కాళ్ళు కాలుతున్నాయంటే ఎండ ఎండ. మా అమ్మ నిజంగా బాగుంది. కాళ్ళు మాత్రం చాలా కాలిపోతున్నాయి. మంట మంట. అమ్మయ్య మ్యాట్ ఉంది, మ్యాట్ కూడా కాలుతుంది అయ్యా చాలా. మా ఫ్రెండ్ నవ్వుతున్నా చూడండి, కాలు కాలుతున్నాయండి. ఆడి సరదా ఆడికి. ఒక్క రౌండ్కే కళ్ళు తిరుగుతున్నాయి. నిజంగా చాలా ఎండ ఉంది ఇక్కడ. అమ్మో, ఫాస్ట్కి వెళ్ళి మ్యాక్ ఎక్కాలి అర్జెంటుగా. ఏమైనా తెలియని దోషాలు ఉన్నా, తెలియనటువంటి ఆలోచన విధానం ఉన్నా, తెలియనటువంటి తప్పులు ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ అంటే దొరికినా కూడా ఓ విఘ్నేశ్వర మమ్ము క్షమించి ఆశీర్వదించయ్యా విఘ్నేశ్వర అని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఆ అక్షింతల్ని పసుపు విఘ్నేశ్వరుడి పైన ధ్యానం కొద్దిగా నమస్కరి రూమ్కి వచ్చేసాం. మళ్ళీ ఇంకా కళ్ళు తిరిగింది. నేను కొంచెం సేపట్లో ఫ్లాట్లు వేస్తుంది, వెళ్ళి తినాలి. పక్కన ఫ్రీ ఫుడ్ అంట, తిమ్మేద్దాం. మీరు అనుకోవచ్చు ఏంటి ప్లేస్ మార్చావు అంటే, అక్కడ ఫుల్ రష్ అయిపోయి కొట్టేసుకున్నారన్నమాట. అంత గోల్డ్ ఎందుకని చెప్పి ఇక్కడ పక్కన ఇంకో టెంపుల్ ఉంది, కొంచెం పర్లేదు, లైన్ అంత పర్లేదు. ఫుడ్ కూడా బాగుంది చూడండి. అట్లా కూడా మంచి ఎండ చాలా ఎక్కువ ఉంది, కానీ ఫుడ్ చాలా బాగుంది ఇక్కడ. మామూలుగా చాలా రైస్ బాగోదు, కర్రీ కూడా బాగోదు కదా, ఇక్కడ అన్నీ బాగున్నాయి. పులిహోర, స్వీట్ పెట్టారు, సాంబార్, పప్పు బాగుంది. లాస్ట్లో పానకం, ప్రసాదం అన్నీ తినేసాం. మొత్తానికి ఒక మంచిగా అయింది ఈరోజు. నెక్స్ట్ వ్లాగ్ ఏంటంటే కాలేజ్లో ఫెస్ట్ ఉంది, ఎస్టెస్ ఏదో ఫెస్ట్ ఉంది చెప్పాను కదా పాత వ్లాగ్లో, అది పెడతాను నెక్స్ట్ వ్లాగ్లో పక్కా. ఓకేనా, బాయ్.